So welcome to Sai Master Academy. Actually, yesterday I shooted one video, but unfortunately my mic was in mute. That's why only video వచ్చింది, ఆడియో రాలేదు. అదే క్లాస్ని మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నా, ఓరల్గా చెప్తా. మళ్ళీ చెప్పడం అంటే కొంచెం ఇబ్బందే. That's why I will explain orally. All information here on the board. 15, 16, 17 3 pages ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దిస్ ఈజ్ ఓకే, ఈజీ టాపిక్, కోఆర్డినేట్ జామెట్రీ రిలేటెడ్ కాబట్టి చేయొచ్చు. ఒక చిన్న టాపిక్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, నేను మీకు చూపిస్తా. ఎక్కడైనా అవసరం ఉంటే రిక్వైర్మెంట్ దగ్గర నేను ఐ విల్ రైట్ విత్ పెన్ ఆల్సో ఇచ్చేస్తాం. సో ప్లీజ్ కోఆపరేట్, లిజన్. అండ్ ఇందులో మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మీరు పెట్టండి, మళ్ళీ కావాలంటే అప్పుడు మళ్ళీ ఒకసారి చేద్దాం. ఓకే, చూసి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 30 ఆల్రెడీ మీకు ఆర్గ్యుమెంట్ గురించి చెప్పాను నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో. చెప్పానా? ఏది ఆర్గ్యుమెంట్? Where is theta, tan inverse something? ఇదిగో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆర్గ్యుమెంట్ గురించి. ప్రిన్సిపల్ ఆంప్లిట్యూడ్ అండ్ ఆంప్లిట్యూడ్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఇవి ముందు వీడియోలో ఉన్నాయి, మీరు చూడండి. ఎప్పుడైనా ఏది నేర్చుకున్నా ముందు వీడియో చూడకుండా డైరెక్ట్గా థర్డ్ ఫోర్త్ చూడకండి. ఏదైనా ఒక వీడియో ఇంపార్టెంట్ క్వశ్చన్ లేదా క్వశ్చన్ పేరు ఏంటి కంపెనీలో ఉండి నేర్చుకోవాలనుకుంటే చూడండి. కానీ ఇట్లా కంటిన్యూస్గా చాప్టర్ అంతా నేర్చుకోవాలనుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి చూస్తూ ఆ నోట్స్ రాసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా వస్తుంది. సో హియర్ దిస్ ఈస్ క్వశ్చన్ 30 కంటిన్యూషన్ మనం చేసుకుంటున్నాం. ఇఫ్ z1 = -1, z = -8, దెన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 × z2 ఎంత అన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, అంటే ఆ వీడియోలో వాయిస్ లేదు కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఫర్ z1 = -1, రిమెంబర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఈజ్ π. ఈ ఫిక్స్ గుర్తుంచుకోవాలి మీరు, ఎందుకో మీకు నేను చెప్పాను కానీ సరే మళ్ళీ చెప్తా ఒకసారి నేను. అండ్ -iకి ఆర్గ్యుమెంట్ -π/2, ఐకి ఆర్గ్యుమెంట్ ఐకి ఆర్గ్యుమెంట్ π/2, -1కి π ఆల్రెడీ చెప్పాను నేను, -1కి π. ఎలా అంటే cos θ + i sin θ ఫామ్లో θ దగ్గర π రాయండి, -1 వస్తుంది. అదే θ దగ్గర -π/2 రాయండి, -i వస్తుంది. అదే θ దగ్గర π/2 రాయండి, i వస్తుంది. సో ఇలా మనం ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు. ఆర్గ్యుమెంట్ అంటే θనే కదా. సో ఇక్కడ z1 -1, z2 -i, దెన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 × z2 ఎంత? z1 -1, దట్స్ వై ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 is π, and z2 -i, then the argument of z2 is -π/2. so he is asking this kada, which is equal to, we have formula already, formulas icha, properties icha. argument of z1 × z2 is argument of z1 plus argument of z2. argument was z1 ఉంది π, minus z2 ఉంది π/2, సబ్ట్రాక్షన్ చేయండి వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, -1కి π, iకి π/2. అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1/z2 ఎంత అంటున్నాడు, దీనికి కూడా మన ఫార్ములా ఉంది, సబ్ట్రాక్షన్. సో జస్ట్ π ఉంది, -π/2, మళ్ళీ π/2. నెక్స్ట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 బార్ అండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 ఆర్ π/5 అండ్ π/3, దెన్ వాట్ ఈస్ దిస్ అన్నాడు. మనకు ఒక ఫార్ములా ఉంది, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 అండ్ దాని z1 బార్ ఈజ్ ఆల్వేస్ 0. ఇది కావాలంటే మైనస్ ఆఫ్ దిస్, ఇది కావాలంటే మైనస్ ఆఫ్ దిస్ రైట్. z1 బార్ ఇచ్చాడు కాబట్టి z1 ఏమైందంటే మైనస్ ఆఫ్ z1 బార్ అవుతుంది, దట్ ఈస్ -π/5. ఎందుకంటే ఇది π/5 ఇచ్చాడు, ఇది π/3 ఇచ్చాడు. అండ్ తర్వాత ఇది ఎట్లా π/3 ఇచ్చాడు కాబట్టి అది మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది కనుక్కోమంటున్నాడు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఎంత ఇచ్చాడు, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఎంత వచ్చింది, -π/5 ప్లస్ z2 ఎంత ఇచ్చాడు, π/3. ఎల్సిఎం చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది సింప్లిఫికేషన్, మ్యాథ్స్ 2b 2a కాదు. నెక్స్ట్, షో దట్ ద పాయింట్స్, ఇక్కడ నుంచి అన్ని ఈజీ క్వశ్చన్స్. షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ 1 + 3i, 4 - 3i, 5 - 5i ఆర్ కొలీనియర్. సో లక్కీగా ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి మ్యూట్ వీడియోలో, అంటే వాయిస్ లేని వీడియోలో ఉండడం అనేది లక్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ మోడల్స్ అన్ని మీరు ఫస్ట్ ఇయర్లో చేశారన్నట్టు. కాకపోతే ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఉంది, ఆర్గాన్ ప్లేన్ నుంచి కార్టేషియన్ ప్లేన్కి మార్చుకొని సాల్వ్ చేస్తాం. 1 + 3i, 1, 3i, వీ కెన్ రైట్ ఆర్డర్ పేర్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి మనకు తెలుసు. 4 - 3i, 4 - 3, 5 - 5i, 5, -5. ఈ 3 పాయింట్స్ ఇచ్చి కొలీనియర్ అని చూపించమంటున్నాడు. వీ హ్యావ్ 4 కండిషన్స్ ఫర్ కొలీనియర్. అందులో ఈజీది స్లోప్ ఆఫ్ AB = స్లోప్ ఆఫ్ BC. కొలీనియర్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా ఫస్ట్ ఇయర్లో, మళ్ళీ చెప్తున్నా. కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద 3 పాయింట్స్ ఉంటే వాటిని కొలీనియర్ అంటారు, ABC. దెన్
ఈ కండిషన్స్ నాలుగిట్లో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే ఏబి స్లోప్ ఈక్వల్ టు బీసీ స్లోప్, అదే తీసుకున్నాను. సో ఏబి స్లోప్ అంటే మళ్ళీ ఏకి బీకి స్లోప్ కనుక్కోవడానికి స్లోప్ ఫార్ములా కావాలి, m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ స్టేట్ లైన్స్ ఇది కూడా. సో y2 మైనస్ y1 మైనస్ 3 బై x2 మైనస్ x1 4 మైనస్ 1. బీసీకి కూడా -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5 మైనస్ 4. సింప్లిఫై చేయండి, LHS ఈక్వల్ టు RHS వచ్చింది కాబట్టి గివెన్ పాయింట్స్ ఆర్ కోలీనియర్. సో ఇలా 3 కాకుండా 4 ఇచ్చి స్క్వేర్ అడిగినా కూడా మనం చేయొచ్చు, పాయింట్స్ లో కన్వర్ట్ చేయాలి, తర్వాత వాడు ఏది అడిగితే చేయాలి. అదే మనకు నెక్స్ట్ ఉంది చూడండి. నెక్స్ట్ ఇమేజ్ లో ఫైండ్ ద లైన్ జాయినింగ్ ఆఫ్ ద పాయింట్స్ 1 and 2. సో 2 పాయింట్స్ -4 ప్లస్ 3 అంటే -4, 2 మైనస్ 3 అంటే 2, -3. ఇవి రెండింటి నుంచి పాస్ అయ్యే లైన్ అంట, ఇది ఏ ఇది బి అనుకున్నాం, ఈ లైన్ ఈక్వేషన్ అంట 2 పాయింట్ ఫార్ములా వస్తే సరిపోతుంది. స్ట్రేట్ లైన్స్ ఇది కూడా y మైనస్ y1 ఈక్వల్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇందులో ఆల్రెడీ y1 ఉంది, ఆల్రెడీ y2 ఉంది, y1 ఉంది, x2 ఉంది, x1 ఉంది, x1 ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్పాండ్ చేయండి, లైన్ వస్తుంది. తర్వాత z ఈక్వల్ టు ఫైండ్ ద ఏంటది కండిషన్ ఆఫ్ z if mod z is no sorry locus of z. this is find the locus of z is mod z equal to 2. సో ఇలాంటి బోర్డ్ అని చేసాం మనం. mod z 2 అంటే mod అంటే రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో mod z అంటే x ప్లస్ iy, రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి, రూట్ క్యాన్సిల్, ఇది 4 అయిపోతుంది. దిస్ ఇస్ ద లోకస్ ఫర్ విచ్ ద కండిషన్ mod z ఈక్వల్ టు 2. ఇది 2 మార్కుల క్వశ్చన్, ఇలాంటి చాలా చేసాం. నెక్స్ట్ z ఈక్వల్ టు దిస్, దెన్ if z minus I by z minus 1 is purely real, then what is the answer, లేదా what is the condition అని అడుగుతున్నారు, what is the locus అని అడుగుతున్నారు. సో ఇది ప్యూర్లీ రియల్ అంటే దీనిలో రియల్ ఇమాజినరీ తెలియాలి మనకు ఫస్ట్. సో దీనిలో రియల్ ఏంటి ఇమాజినరీ ఏంటి తెలియాలంటే దీన్ని a ప్లస్ ఐబి కాంప్లెక్స్ నెంబర్లోకి మార్చాలి ఫస్ట్. మార్చాలంటే ముందు z సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ. సో z మైనస్ ఐ బై z మైనస్ 1, z అంటే x ప్లస్ ఐవై మైనస్ ఐ బై x ప్లస్ ఐవై మైనస్ 1. ఈ x ఒకటే రియల్ అండ్ ఈ రెండింటిలోంచి i కామన్ తీస్తే y మైనస్ 1 ఇమాజినరీ పార్ట్, అండ్ ఇక్కడ x మైనస్ 1 రియల్ అండ్ iy ఇమాజినరీ. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ అంటే ఫ్రాక్షన్స్ లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నప్పుడు we know that how we can solve, that is by doing rationalization. That is what I am doing, rationalization plus కాబట్టి minus minus. Now numerator multiply అండి, denominator a plus b into a minus b, a square minus b square అంటే i square y square. Numerator multiply అండి, x into this, okay, x into iy minus ixy minus iy minus 1 into this, that only same, I into I square plus into minus minus I square y into y minus 1 by denominator a square minus b square రాసాము. సో ఇక్కడ x into x minus 1 will be x square minus x. ఇది కూడా రియల్ అవుతుంది, I square into minus 1 కాబట్టి minus into minus plus y into y minus 1 y square minus y by denominator x minus 1 whole square I square అంటే ప్లస్ కాబట్టి minus 1 into minus into minus plus కాబట్టి ప్లస్ y square డినామినేటర్ అయింది. ఇప్పుడు ఈ ఇమాజినరీ పార్ట్ కూడా డినామినేటర్ రాశాను నేను, కానీ వాడు ఏమంటున్నాడు, దిస్ ఈస్ ప్యూర్లీ ఇమాజినరీ అంటున్నాడు. ప్యూర్లీ రియల్, సారీ ప్యూర్లీ రియల్ కాదు, ఇది ఇమాజినరీ రాసా చెప్పలేదా, దిస్ ఈస్ ప్యూర్లీ రియల్ అంటున్నాడు. ప్యూర్లీ రియల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ని ఏ ప్లస్ ఐబి ఫామ్ లోకి మార్చంగా ఇది ప్యూర్లీ రియల్ అంటున్నాడు, ఇమాజినరీ రియల్ అంటున్నాడు. ప్యూర్లీ రియల్ అంటే ఏంటి, ప్యూర్లీ రియల్ మీన్స్ ఇమాజినరీ లేదు అంటే ఓన్లీ రియల్ ఉంది. సో దీనిలో ఇమాజినరీ ఉంది కానీ వాడు ప్యూర్లీ రియల్ అంటున్నాడు. సో ప్యూర్లీ రియల్ కావాలంటే ఇమాజినరీ ఉండాలా ఉండద్దా, ఇట్ షుడ్ బి ఎలిమినేటెడ్. దట్స్ వై మేక్ ద ఇమాజినరీ పార్ట్ విల్ బి 0. ఇది 0 చేయండి, ఓన్లీ రియల్ మిగిలిపోతుంది. మనం ఇమాజినరీ అనుకోని రియల్ 0 చేసాం కదా. సో ఇప్పుడు అది సాల్వ్ చేద్దాం, ఇక్కడ మంచిగా మనకు ఛాన్స్ వచ్చింది. సో ఈస్ టెల్లింగ్ దిస్ ఈస్ ప్యూర్లీ రియల్. ప్యూర్లీ రియల్ మీన్స్ ప్యూర్లీ రియల్. సిన్స్ ప్యూర్లీ రియల్, ఇమాజినరీ పార్ట్ విల్ బి 0. వాట్ ఈస్ ఇమాజినరీ పార్ట్, ఇదే కదా 0. సో ఇది రాయండి, ఏంటది, x minus 1 into y minus 1 minus xy by x minus 1 whole square plus y square is equal to 0. Denominator into 0 0 కదా. సో రిమైనింగ్ పార్ట్ ఏంటి, x minus 1 into y minus 1 ఎంత అయితే మల్టిప్లై చేయండి, x into y xy, x into minus 1 minus x minus 1 into y minus minus into minus plus 1 minus xy is equal to 0. 0 into something 0. సో ఈ minus xy plus xy cancel. So minus x minus y plus 1 is equal to 0. Taking minus common, x plus y minus 1 is equal to 0 is the locus when the purely real part of this is 0. Sorry, when this is having purely real part, then this is the locus. Now
1 2 పాయింట్స్ ఇచ్చాడు, ఈక్వేషన్ ఆఫ్ లైన్ అడుగుతుంది. ఇదే 2 పాయింట్స్ ఇచ్చాడు, 2 పాయింట్ ఫామ్. సో 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి 2 పాయింట్స్ రాసా, సేమ్ ఫార్ములా పెట్టి చేసేయండి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంపార్టెంట్ 1 2 3 ఇచ్చాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చూపించబడుతున్నాడు. సో ఫ్రమ్ 2 2 + 2i 2 2 -2 - i -2 -2 -2 √3 2 √3. ఇప్పుడు ఈ మూడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఏం చూపించాలంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి? 3 sides ఆర్ సేమ్. అందులో ఫస్ట్ ప్రాపర్టీ అది. సో ఫస్ట్ నేను ఏబి డిస్టెన్స్ కనుక్కుంటున్నా బై డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1² y2 - y1². చేయండి, ఇది మీకు ఆల్రెడీ లోకస్ స్ట్రైట్ లైన్ బోర్డ్ అని సార్లు చేసాడు. డిస్టెన్స్ ఫార్ములా 10th లో కూడా చేసాం ఇది. సో √32 వచ్చింది. బీసీకి చేయండి √32, ఏసీకి చేయండి √32. సిన్స్ ఏబీ కూడా బీసీ కూడా ఏసీ, ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఈ ఎక్సర్సైజ్ లో. దట్స్ వై లక్కీ అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 2 3 4 పాయింట్స్ ఇచ్చాడు. ఏం చూపించమంటున్నాడు? స్క్వేర్. ఫస్ట్ అయితే పాయింట్స్ రాయండి. ఇక్కడ ఏ అంటే 2 1 రా, బి అంటే 4 3, సి అంటే 2 5, మరి డి అంటే ఐ ఉంది అంటే రియల్ లేదు 0 3. ఇప్పుడు ఏబి డిస్టెన్స్ కనుక్కోండి, సేమ్ డిస్టెన్స్ ఫార్ములా. బీసీ డిస్టెన్స్ కనుక్కోండి, సిఏ డిస్టెన్స్ కనుక్కోండి, ఏడి డిస్టెన్స్ కనుక్కోండి. ఆ 4 డిస్టెన్స్లు ఎలా రావాలి? ఈక్వల్ గా రావాలి ఫర్ స్క్వేర్. 1 2 3 4 ఈక్వల్ రావాలి. తర్వాత డయాగనల్స్ డిస్టెన్స్ కూడా కనుక్కోండి, ఏసీ డిస్టెన్స్, బీడీ డిస్టెన్స్. సారీ రింగ్ వచ్చింది. సో డయాగనల్ డిస్టెన్స్ కూడా ఏసీ డిస్టెన్స్, బీడీ డిస్టెన్స్ కూడా సేమ్ రావాలి. ఇవన్నీ సేమ్ కాదు, అన్ని సేమ్ కాదు. ఈ 4 సేమ్ రావాలి, ఈ 2 సేమ్ రావాలి వేరు వేరుగా. ఓకే, దట్ ఈస్ స్క్వేర్. తర్వాత 1 2 3 4 పాయింట్స్ ఇచ్చాడు. ఏమంట? రాంబస్ అంట. రాంబస్ కి కూడా 4 సైడ్లు సేమ్ రా, కాకపోతే డయాగనల్స్ ఎప్పుడు ఈక్వల్ గా ఉండవు. చూడండి 4 సేమ్, బట్ డయాగనల్స్ ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్. దట్ ఈస్ కాల్డ్ రాంబల్. అగైన్ ఇక్కడ మనం యూజ్ చేస్తే మళ్ళీ డిస్టెన్స్ ఫార్ములా. తర్వాత mod z - 3i = 3, దెన్ ప్రూవ్ దట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు i. సేమ్ ఇది తీసుకోండి, ఇది యూజ్ చేసుకోండి ఇక్కడ. అంటే దీని ఇక్కడ z - 3 అంటే z = x + iy తీసుకోవాలరా, లేదా cos θ + i sin θ తీసుకోండి. తీసుకొని mod అప్లై చేయండి, ఒక కండిషన్ వస్తుంది పక్కన పెట్టుకొని దీన్ని సాల్వ్ చేస్తున్నప్పుడు ఇది అందులో యూజ్ చేయండి. రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. మళ్ళీ మనము డిమోస్ థియరం, కాంప్లెక్స్ నెంబర్స్ రెండు కలిపి ఒక డౌట్ సెషన్ పెట్టుకుందాం. రేపు కానీ ఎల్లుండి పెట్టుకున్నప్పుడు మీకు అంతా ఒకటే మోడల్ కాబట్టి అందులో అన్ని డౌట్స్ మీకు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 41. 42 కూడా అంతే. ఇగో ఇది if z3 - z1 z2 - z1 is a real number, is a real number if and only if these three are collinear. 3 కాంప్లెక్స్ నెంబర్స్ కొలీనియర్ అయితే వాటి ఇలాంటి కండిషన్ రియల్ నెంబర్ అంట. లేదా ఇది రియల్ నెంబర్ అయితే ఆ 3 కాంప్లెక్స్ నెంబర్స్ కొలీనియర్ అని చూపించమంటున్నాడు వాడు. షో దట్. లేదా ఇఫ్ దిస్ ఈస్ దెన్ షో దట్. ఇఫ్ దిస్ ఈస్ ఎగ్జిస్ట్ దెన్ షో దట్. లేదా ఇఫ్ దిస్ ఈస్ ఎగ్జిస్ట్ షో దట్. మీరు LHS to RHS, RHS to LHS ఎలా అయినా చేసుకోవచ్చు, మీకు వస్తుంది. ఇది కూడా రాకపోతే నేను చెప్తా. అయితే కొలీనియర్ కండిషన్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి చేయొచ్చు. కొలీనియర్ కండిషన్ ఏంటి? స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC. ఇగో A, ఇగో B, ఇగో C. అది యూజ్ చేయండి, మీకు ఇదే ఆన్సర్ వచ్చేస్తుంది. రియల్ పార్ట్ వస్తుంది అనమాట ఇది. ఓకే, ఇంకా మీకు ఏమున్నా కూడా డౌట్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దిస్ ఈజ్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఫర్ IPA. సమ్ MSET బిట్స్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇయర్. వెరీ షార్ట్స్ అన్నీ అవే అన్నట్టు. ఓకే, అర్థమైందా? పాస్ చేయ ఒకసారి. యా, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంటిన్యూషన్ అన్ని చాప్టర్స్ చెప్తా ఉంటా, ఫాలో అయిపోండి. అండ్ ఎవరికైనా కావాలి అనుకుంటే మేము మళ్ళీ ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము, దానికి మీరు జాయిన్ అవ్వచ్చు. టైమింగ్స్ అండ్ రిమైనింగ్ ఆల్ డీటెయిల్స్ ఐ విల్ అప్లోడ్ యూ. థ్యాంక్ యూ.